బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీనపడనుందని వెల్లడించింది. వాయుగుండం ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సో బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, వాయుగుండం ఎఫెక్ట్ అనేది తీర ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఉండబోతుందంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతానికి ఇది ఒరిస్సా తీరం వెంబడి కూడా కొనసాగుతూ ఉంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే దీని ప్రభావం రాగల 24 గంటల వరకు కూడా రాష్ట్రం మీద ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో దాదాపుగా ఎక్కువ శాతం వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటు అధికారులు కానీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు దీని మీద హోంమంత్రి అనిత సైతం కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లూరు జిల్లాకు సంబంధించిన 7 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. చింతూరులో ఈ పునరావాస కేంద్రాలు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే అల్లూరు జిల్లా కలెక్టర్ మేరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో అక్కడ గర్భిణీలు కానీ అలాగే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక వారిని తరలించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఈ ఎక్కువ భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం లేదా పునరావాసాల కేంద్రాల కన్నా వెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. వాగులు వంకలు పొంగు పొర్లుతూ ఉన్నాయి కాబట్టి కాలువలు సైతం కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం అయితే చేయొద్దంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని చోట్ల కూడా 12 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్ల చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు దాదాపుగా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు అనేవి నమోదయ్యాయి. చాలా చోట్ల కూడా పంట పొలాలు అవి నీట మునగడం జరిగింది. చాలా చోట్ల కూడా చెట్లు అనేవి విరిగి పడిపోయాయి. రహదారులకు ఆటంకం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతూ ఉంది. ప్రజలు ఇటు నుంచి అటు వెళ్లాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా కానీ వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ రాకపోకలకైతే అంతరాయాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ 2 జిల్లాలు ఏవైతే ఏలూరు జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎల్లో మెసేజ్ ను జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోర్టులు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకు సంబంధించిన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం అలాగే కాకినాడ పోర్టులు ఏవైతే ఉన్నాయి వీటికి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మిగిలిన పోర్టుకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే తీరం వెంబడి చూసుకున్నట్లయితే గాలుల వేగం 45 నుంచి 55 కిలోమీటర్ల మేర వీడు. అంతేకాకుండా అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సీ కండిషన్ కూడా రఫ్ గా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్తూ ఉన్నారు. దీని ప్రభావం రాగల 24 గంటల వరకు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్ జార్జ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలతో మారుమూల ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో నీళ్లు చేరుతూ ఉండడంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో గ్రామాలకి లోతట్టు గ్రామాల్లో చాలా వరకు నీరు నిండిపోయిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి, ఇళ్లలోకి కొమరంభీం జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి చాలా గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది.
సో దీంతోపాటు చూడొచ్చు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం, కొమరంభీం జిల్లాలో కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక వరుసగా వర్షం ఇలాగే పడుతుందన్నది చెప్తున్నారు. కొంత పంటలకు కూడా ఇది చాలా అనువైన వర్షం అని చెప్పేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోయా, పత్తి పంటలు ఇప్పటికే కొంత మొలకలు వచ్చి ఉన్నాయి. సో ఈ వర్షం కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రైతులున్నారు మనతో మాట్లాడడానికి, వారితో మాట్లాడడం. ఎట్లా ఉంది వర్షం పడుతుంది, పత్తి పంట కానీ సోయా ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఫస్ట్లో జూన్లో సోవింగ్ చేశారు. అప్పుడు వారం రోజులు వర్షాలు లేకుండే. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 రోజుల నుంచి కూడా ఎడప పడుతున్నాయి. కానీ నిన్న నైట్ నుంచి ఎడతెరుపు లేకుండా మరీ వాగులు వచ్చే వర్షాలు పడలే. ఆదిలాబాద్లో అక్కడ కుమ్రంభీం అక్కడ పడ్డాయి. కానీ మనకు వర్షం తక్కువనే ఉంది, కానీ పంటలకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా లైఫ్లో కూడా ఇదివరకు ఇంత మంచి పంటలు ఎక్కడ చూడలేదు. కాటన్ మరియు సోయాకైతే ఇంకా చాలా మంచిగా ఉన్నది. ఎంత వర్షం ఉన్నా మరి నిన్నటి నుంచి ఇది బంద్ లేకుండా చాలా మంచిగా వర్షం పడుతుంది. అయితే రైతులు దీంతో చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఈ సంవత్సరం పంటలైతే ఇప్పటికైతే బాగుంది. ఇంకో 2-3 రోజులు ఇట్లనే వర్షం పడితే పంటలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఎక్కువ అయితే ఇంత మరి ఈ స్పీడ్ పడితే పర్వాలేదు. మరి ఎక్కువ పడితే ఇక లోకట్టు ప్రాంతాలు వాగులు వస్తాయి, కొద్దిగా డౌన్లు ఉన్న భూములు కొద్దిగా ఇబ్బంది వస్తాయి. కానీ ఏదేమైనా ఓవరాల్ బాగానే ఉంది. రైట్, చూడొచ్చు పంటలకైతే కొంత ఇప్పటికైతే నష్టం లేదని చెప్తున్నారు. పంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. పత్తి కానీ సోయా పంటలకి సరైన వర్షపాతం అని చెప్పేసి చెప్తున్నారు. కొంత మరీ 2-3 రోజులు కొంత భారీ వర్షాలు ఉన్నాయి. కొంత జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో, ఎస్పీ కార్యాలయాల్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో కొంత టోల్ ఫ్రీ నంబర్స్ని ఏర్పాటు చేశారు. కొంత పురాతనమైన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. DDRF సంబంధించిన బృందాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ